నేను పాల మీద మీగడతో వెన్న తీసి నెయ్యి కాస్తానంటే ఎవరు నమ్మట్లేదు. అందు గురించి వీడియో చేస్తున్నాను. చూద్దాం ఎలా తీస్తాను. మేము డైలీ ఈ పాలు తెచ్చుకుంటాం హాఫ్ లీటర్. వీటిని కాస్తాను. కాసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. చల్లారినాక ఫ్రిడ్జ్లో పెడతాను ఒక 6 అవర్స్. ఈవినింగ్ తీస్తాను. దానిపైన మీగడ పేరుకుంటుంది. ఆ మీగడంతా ఇలా స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఇలా 1 వీక్ ఇలా స్టోర్ చేసి డబ్బాలు దాన్ని మిక్సర్ జార్లో వేసి కొన్ని వాటర్ పోసి బ్లెండ్ చేస్తాను. ఇలా బ్లెండ్ అయిన తర్వాత వెన్న వస్తుంది. చూడండి, అదిగోండి, ఇదంతా వెన్న పోసి దీన్ని ఇప్పుడు మనం చేత్తో తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్న మీగడంతా కూడా మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వెన్నంతా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. దీన్ని మనం వాష్ చేసుకోవాలి. వెన్న పోసిని మంచిగా వాష్ చేసుకోవాలి. 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని ట్రాన్స్పరెంట్గా రావాలి. వైట్గా కాకుండా వాటర్ని నార్మల్గా ట్రాన్స్పరెంట్గా రావాలి. అప్పటి వరకు వాష్ చేసుకోవాలి. లేకపోతే వెన్నపూస ఒకలాంటి వాసన వస్తుంది. నిలవదు కూడా, ఎక్కువ రోజులు నిలవదు. కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. వెన్నపూసని మజ్జిగంటూ లేకుండా బాగా ట్రాన్స్పరెంట్గా వాటర్ అనేది వాటర్ లాగే కనిపించాలి. అప్పటి వరకు వాష్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కాచినప్పుడు. చూడండి, ఇలా నేను 4 టైమ్స్ వరకు కడిగాను. అప్పుడు మంచి వాటర్ వచ్చాయి. ఇక ఆపేసి దాన్ని కాస్తున్నాను. ఇప్పుడు అంత మీగడలో ఈ వెన్నపూస వచ్చింది. ఈ వెన్నపూస కాస్తే కొంచెమే నెయ్యి వస్తుంది. చూడండి, మెల్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కరుగుతుంది. ఈ విధంగా నేను వీక్లీ ఒక 1/2 లీటర్ వరకు వెన్న తీస్తాను. మీగడ మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే పాలు కాచిన తర్వాత చాలా మందంగా వస్తుంది. అది నాకు సరిపోతుంది. మాకు 1 వీక్ వరకు సరిపోతుంది. ఇలా ఎవ్రీ వీక్ నేను ఇలాగే చేస్తాను ఇంట్లో, బయట కొనను. ఎందుకంటే బయట చెప్తున్నారు కదా, పిల్లలకి మంచిది కాదని, అన్హెల్దీ కాదని చెప్తున్నారు, కల్తీలు కలుస్తున్నాయి అని చెప్తున్నారు. అలా కొనే బదులు ఇలా పాలలోనే వస్తుంది కాబట్టి తీసుకుంటున్నాను. ఈ పాలు కూడా కల్తీ ఏం కాదు, ప్యాకెట్ పాలు కాదు. జస్ట్ వాళ్ళు లూజ్ పాలే ప్యాకెట్లో వేసిస్తారు మనకి ఎన్ని కావాలో అన్ని. చూడండి, నేను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ ఎందుకోసం అంటే కొంచెం టేస్ట్ కోసం, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్కు బదులు మెంతి పౌడర్ వేసుకోవచ్చు, తమలపాకు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి ఎక్కువ రోజులు ఉంటుంది. చల్లారిపోయింది, చల్లార్చాను. అంత వెన్నపూసకి కొంచెం ఈ నెయ్యి వచ్చింది. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది నెయ్యి. అది మీరు వాష్ చేయకుండా చేసినట్టయితే పైన ఒక తెట్టలాగా వస్తుంది. అది వాసన కూడా వస్తుంది అన్నమాట. అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పేరుకుంది. చూడండి, పూసగా చాలా బాగుంది. నేను ఎందుకంటే దగ్గరుండి కాస్తాను నెయ్యి, మళ్ళీ అడుగు పట్టేస్తుందంటే ఆ గిన్నె తోవడం కూడా కష్టము. అందు గురించి దగ్గరుండి కాచామంటే అడుగు పట్టదు. అలాగే ఇలా వైట్గా వస్తుంది, బాగా రెడ్గా కాకుండా. మళ్ళీ ఇంకొకసారి మెల్ట్ చేసినప్పుడు బాగుంటుంది. ఈ స్టేజ్లో ఆపుకున్నట్టయితే సరిపోతుంది. చూడండి, ఇది నేను మళ్ళీ వేడి చేసి ప్రిజర్వ్ చేసుకుంటాను. ఇలాగా ఎంత వచ్చింది, ఆ వెన్నపూసకి ఈ నెయ్యి వచ్చింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.